ఏట్రా పిశాచ బామ్మరిది, నాతో పిచ్చాసలేకి నేను చాలా పనిలో ఉన్నాను. యాదవాళ్ళ చేసి నాతో యాసలు వేసావంటే పీక నొక్కేయగలరు. తొంగర బామ్మరిది. ఏట్రా నేను అసలే బతుకున్న పిశాచి నా కొడుకు నాతో అసలేస్తావేట్రా? ఒరే డొక్కసించి డోలు కట్టి మేళం కట్టించగలను. దెయ్య బుద్ధి పోనించుకున్నాక దెయ్యపు నా కొడక. ఏట్రా ఎట్టకారంగా ఓర్ని సవాన్ని 100 రూపాయలకి అమ్మాయి నాకేటి తెలదంటే వినిపించుకోవేట్రా బామ్మరిది. నీ పేరు ఓబులేసు. సితం సుశీల చావు గురించి నీకు నిజం తెలుసు అవునా? నా అమ్మ నాకేటి తెలదమ్మా. సచ్చిన మా అయ్యి మీద ఒట్టు నిశా. నువ్వు చల్లగా ఉండాల. ఇదిగోమ్మా ఎట్రా బామ్మరిది. నిజం చెప్పబోయేవంటే పెరటకుమలోంచి తీసుకెళ్లి నూతిలో పడేస్తా పక్కి నా కొడక. ఓబులేసు, నిజం చెప్తే నేనేం చేయను. సుశీలకి చిరంజీవికి ఏమిటి సంబంధం? సుశీలకి చిరంజీవికి బాగుంది. సుశీల్ని చిరంజీవి ఎందుకు చంపాడు? ఎందుకంటే చెబితే అంత బాగుందమ్మా. పోనీ ఎలా చంపాడో చెప్పు. ఎలాగా అంటేనండి శశమ్మానకి ఎందుకండి. ఎవరు చంపారో చెప్తావా చెప్పవా? చెప్పాలంటే మరి చెప్పాలి కదండి. ఆయన మనకెందుకండి. ఇలా అడిగితే నిజం చెప్పవు. పోలీసులకు ఫోన్ చేస్తాను. నా అమ్మ పోలీస్ బామ్మదులు అంటే నా చెడ్డ భయం. పచ్చి నిజం చెప్పేస్తాను. సుశీలమ్మకి చిరంజీవి బాబుకి మధ్య ఏదో వ్యవహారం ఉండేదండి. అదేటో మనకు తెలదండి. ఓ రోజు ఈ బామ్మది చీకటి పడేయాలకి ఆ ఇంటికి వచ్చాడండి. కోడి కూసేయాలకి వెళ్ళిపోయినాడండి. అక్కడ శవం ఉండిపోన్నదండి. ఇంకేటండి ఏం జరిగిందో సరిగా చెప్పరా? చెప్పాలయ్యా, లోక జ్ఞానం లేదు, చదువుకు చెడిపోనావు. వాళ్ళిద్దరి మధ్య ఏదో వ్యవహారం ఉంది. ఈ అమ్మ తాలి కట్టమని అడుగుంటది. ఆ అయ్యి తాలి కట్టడానికి బదులు మెడ చుట్టూ సీరి కట్టి పుట్టుకుని తెప్పి శవం చేసినాడు. ఇంకేటి అమ్మ ఈ విషయం చెప్పినట్టు చిరంజీవి బామ్మది చెప్తే నన్ను శవం చేసేస్తాడు. చెప్పగతాలే. అచ్చనా, ఏ సుశీల్ ఇంటికి నువ్వు ఎప్పుడు వెళ్ళలేదా? వెళ్ళే అవసరం నాకే ఉంది. ఒక అమ్మాయి దగ్గరికి అబ్బాయి ఏ అవసరంతో వెళ్తాడో తెలీదా నీకు? మరి నీ దగ్గరకు వస్తున్నానుగా. షడప్. సుశీల గురించి నువ్వు ఆ రోజు జైల్లో చెప్పిందంత నిజమేనని, ఆవిడ్ని వదిలించుకోవడానికి నువ్వు గొప్ప ప్లాన్ వేసావని నేను అంటాను. దానికి నువ్వేమంటావు? ఇంతకాలం లాయర్లలోనే మూర్ఖులున్నారు అనుకున్నాను. ఇప్పుడు డాక్టర్లలో కూడా మూర్ఖులున్నారు అంటాను. డోంట్ జోక్. సుశీల్ ఇంతకు ముందు మీకు తెలుసా తెలీదా? తెలీదు. తెలీదు? తెలీదు. నిజంగా తెలీదు? నిజంగా తెలీదు. మరి ఇదేమిటి? నీ డైరీ, నీ స్వహస్తాలతో నువ్వు రాసిన డైరీ. నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వు హంతకుడు అని తెలిసాక నీ గది వెతికితే దొరికింది. అర్చన, అసలు సుశీలకి నీకు ఏ సంబంధం ఉందో, ఎలాంటి సంబంధం ఉందో నాకు బాగా తెలుసు. ఆ రాత్రి మీ ఇద్దరికి ఏం గొడవ జరిగిందో కూడా నాకు తెలుసు. దానికి ప్లాన్లున్నాయి. ఆ సాక్షులు ఈ సాక్షులు రేపు కోర్టులో సబ్మిట్ చేయబడతారు. ఇదంతా అబద్ధం. ఏది అబద్ధం? ఈ డైరీ అబద్ధమా? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీ ఇంటి ముందు నీతో మాట్లాడుతుండగా నేను చూడ్డా అబద్ధమా? ఆమె నిజంగా హత్య చేయబడ్డ అబద్ధమా? ఈ రిపోర్ట్లు అబద్ధమా? Don't try to convince me. వెళ్ళు. అర్చన, Get out. అర్చన. అంకుల్, తనకి అడ్డుగా ఉన్న సుశీల్ని చంపేసి మీ ముందు మళ్ళీ చంపినట్టుగా నటించి మిమ్మల్ని మోసం చేశాడు. మిమ్మల్ని అడ్డు పెట్టుకుని చట్టాన్ని మాయ చేశాడు. అది తెలుసుకొని మీరు క్షమించొచ్చు. ఆ నిజం తెలుసుకోలేక చట్టం క్షమించొచ్చు. బట్ నేను క్షమించలేను. అమాయకురాలైన సుశీల్ని నమ్మించి తన అవసరం తీర్చుకున్నాడు. తర్వాత నన్ను నా ఆస్తిని చూసి తెలివిగా అమ్మాయిని అడ్డు తప్పించాడు. ఇలాంటి కిరాతకుండా నేను ప్రేమించాను. అలాంటి వాడి కోసమా నేను వీధుల వెంట పిచ్చిదారిలా తిరిగాను. అలాంటి వాడి కోసమా నేను అర్ధరాత్రి రౌడీల జోలికి వెళ్ళాను. మై గాడ్. రండి చిరంజీవి గారు, రండి. పేరు మోసిన క్రిమినల్ లాయర్ ఈ సర్వోత్తమరావునే ఫూల్ ఆఫ్ ఎన్ యాస్ చేసిన ఘనత మీకే దక్కింది. కంగ్రాచ్యులేషన్స్. నీ చెప్పేది ప్లీజ్ షటప్. నన్ను చెప్పని. ఒక లాయర్ గా నన్ను, క్రిమినల్ గా చట్టాన్ని నేను మోసం చేసినందుకు నిన్ను అడ్మైర్ చేస్తున్నాను. నీ తెలివితేటలను చూసి ఈర్ష్యపడుతున్నాను. బట్
అర్చన మేనమావగా, అర్చనను కళ్ళలో పెట్టుకు చూసుకునే మనిషిగా మాత్రం నిన్ను హేట్ చేస్తున్నాను. మిస్టర్ చిరంజీవి, అర్చన జీవితంలో ఎప్పుడు ఏడ్చిందో నీకు తెలుసా? 15 సంవత్సరాల క్రితం తల్లి తండ్రి చచ్చిపోయినప్పుడు మొదటిసారి ఏడ్చింది. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడు నిన్ను ప్రేమించిన పాపానికి ఈవేళ రెండోసారి ఏడ్చింది. నా ప్రాణానికే ఒక రూపం ఉంటే దాని పేరే అర్చన. అలాంటి బంగారు తల్లిని ఏడ్పించిన వాడు ఆ భగవంతుడైనా సరే వాణ్ణి నేను క్షమించను. రేపు 10వ తేదీన నేను కోర్టుకు రాను. వచ్చిన సాక్ష్యం చెప్పను. సార్ మీరే ఇలా అంటే నేనేమైపోను సార్. ఎంతో మంది ఎన్నో ఏళ్లగా ఏడ్చి మొత్తుకుంటున్న ఇండియన్ పీనల్ కోడ్ లో 302 సెక్షన్ అలాగే ఉంది. ఇట్స్ యువర్ బ్యాడ్ లక్. గో టు హెల్. ఎన్నాళ్ళు నేను అహింస అహింస అనే మంచితనంగా ఉంటుంటే నా మంచితనం చేతకంతనంగా తీసుకుంటారా? చెప్పరా చెప్పు. రాస్కెల్ సుశీల్ రేప్ చేసి చంపినెవరు? తెలియదు. ఈ శ్మశానాలన్నీ నా బ్యాంకులు, ఇది గోరీలన్నీ నా లంకెల బిందులు. అంటే ఇది మా బ్యాంకు మేనేజర్ లాగా ఉన్నాడేటి. ఈ తాలూకు మనుషులు ఎవరు లేరేటి. అందరూ వెళ్ళిపోనారు. కలికాలం అండి, ధరలు పెరిగిపోనాయి. శవాల్ని పూడ్చిపెట్టడం మానేసి ఒగ్గేసి వెళ్ళిపోతున్నారు. థ్యాంక్స్ బాబు, క్షమించి బామ్మర్ది, నీకు నేనున్నాను బామ్మర్ది. నువ్వు కూడా శవం అయిపోయినావేటి బామ్మర్ది. కథ అడ్డంగా తిప్పేసినవేటి. నన్ను లాస్ లో పెట్టి వెళ్ళిపోయినవేటి బామ్మర్ది. నా కళ్ళు మాస్కలు కమ్మినాయా? శవం కళ్ళు తెరుచుకున్నాయా? సిసి, శవాలో కూడా నీ చచ్చిపోయినదేటి. సచ్చిన శవాలు సచ్చినట్టు ఉండకపోతే నేనెట్ట సచ్చేది? నాకేం తెలుసు బామ్మది. నా మాటిని బామ్మది. పెడతా బామ్మది. నన్ను పాడికట్ట ఇలా కట్టేస్తాడు బామ్మది. నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో వివరంగా ఇప్పుడు చెప్తానురా. ఈ ఐసు కరిగి నీళ్ళయి కన్నంలో నుంచి అలా బయటికి వెళ్ళిపోతాయి. దాంతో ఉరి బిగిసిపోయి వీడు చచ్చిపోతాడు. అది వీడి కథ. బీడి కాల్చుకు బామ్మర్ది నన్ను. ఓకే, బీడీ కాలుతావేటి బామ్మర్ది? ఇక నీ కథ ఏమిటో చెప్పమంటావా? బామ్మని నాకు అగ్గేటికి బామ్మని నేను చచ్చిపోతాను. బామ్మని నన్ను బామ్మని చచ్చిపోతాను. ఇదిగో ఈ తాడు కాలుతూ వచ్చి నీ చేతి కట్లు ఊడిపోతాయి. నేను ఈలోగా బయటికి వెళ్ళి పోలీసులు రిపోర్ట్ ఇస్తాను. పోలీసులు లోపలికి వచ్చేసరికల్లా వాడి శవం నువ్వే లోపలుంటారు. దాంతో వాడిని చంపి ఆ తాడుకు వేలాడదీసి నువ్వేనని పోలీసులు నీ మక్కిలేరు కదన్నీ అదే తాడుకు నిన్ను వేలాడదీసి చంపేస్తారు. అందుకని ఇప్పటికైనా నిజం చెప్తావా? నిజంగా నాకేంటి తెలుసు బామ్మది. నీ శవం మీద నొగ్గే బామ్మది. అట్టాగేట్రా బామ్మర్ది? అయితే నేను మీ ఇద్దరు శవాల మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు ఏటి తెలవదురా.
అది సరే, ఆ రౌడీలను ఎక్కడ బంధించావు? కొంపదీసి వాళ్ళు పారిపోగలిగిన చోటు కాదు కదా. లేదు సార్, వాళ్ళని జాలర్పేట దగ్గర ఉన్న షెడ్లో బంధించాను. వాళ్ళు అక్కడిని తప్పించుకోవడం అసంభవం. ఇకపోతే మనకు కావాల్సింది ఆ ముసల్దాని సాక్ష్యం. నేను వెళ్ళి ఆ పని మీద ఉంటాను. వస్తాను సార్. చిచ్చి, నేనెంతో మంది బేవార్సుగాల్ని, శుద్ధ బేవార్సుగాల్ని చూశాను కానీ మీ అంత పరమ బేవార్సుగాళ్ళని నేను చూడలేదు. నేను చెప్పింది ఏమిటి, మీరు చేసింది ఏమిటి? ఇప్పుడు ఆ అర్చన చిరంజీవి సాక్ష్యాలు సేకరించడానికి ముసలమ్మ దగ్గరికి వెళ్ళారు. ఆ ముసలమ్మ గనక సాక్ష్యం ఇచ్చేసింది అంటే మనం లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ కటకటాల వెనక్కి వెళ్ళాలి. ఆ తర్వాత ఉరికమ్మ వెళ్ళాలి. అవ్వా, సుశీల్ని ఎవరు హత్య చేశారో నువ్వు చెప్పకపోతే రేపు నన్ను గుర్తిస్తారు. ఆడ మనసులో అమ్మ మనసు ఉంటుంది, అది బిడ్డను కాపాడుతుందంటారు. అమ్మా, నిజం చెప్పి నా ప్రాణాలను కాపాడు. చెబుతాను బాబు, చెబుతాను. రేపో మాపో పోయే నా ప్రాణానికి ఈ జన్మలో ఈనలేననుకున్న పిలుపు విన్నాను బాబు. సుశీలమ్మను చంపింది నువ్వు కాదు, చంపిన వాడు వేరే ఉన్నాడు. ఎవరమ్మ వాడు? వాడెవడో ఎక్కడుంటాడో నాకు తెలియదు బాబు. మనిషిని చూస్తే మాత్రం గుర్తుపట్టగలను. చిరంజీవి, అంతా విన్నాను. ఇక్కడ ఉండడం ప్రమాదం. ఇదంతా నీ మీద నాకు అనుమానం రావడం కోసం ఎవరో చేస్తున్న ప్రయత్నం అనిపిస్తోంది. నువ్వు ముసలమ్మతో నిజం చెప్పించబోయేసరికి నిన్ను చంపాలని అనుకున్నారు. బాధగా ఉందా? మనసులో ఉన్న బాధతో పోల్చుకుంటే ఇదే పాటి తెచ్చిన. ప్లీజ్ అలా అనుకో. ఐఎమ్ సారీ అన్నానుగా. చాలా అలసిపోయాను అర్చన. ఈ పోరాటంలో నా అనుకునే మనిషి ఎవ్వరూ లేక మరీ ఒంటరి వాడిని అయిపోయాను. నాకిప్పుడు ఓదార్పు కావాలి. కనీసం నా వాళ్ళైనా నన్ను నమ్మితే ఉరికంబానైనా నవ్వుతూ ఆహ్వానిస్తాను. అలా ధైర్యపడుకో. నాకు నువ్వు, నీకు నేను ఉన్నావు. మనిద్దరం కలిసి దీన్ని ఎదుర్కొందా. నువ్వు మాత్రం బాధపడుకో. ఏమవుతుంది? నథింగ్ విల్ హ్యాపెన్. డోంట్ వరీ. నిజంగా ఉన్న బాధ కన్నా బాధలో ఉన్న భ్రాంతి మనిషిని ఎక్కువ బాధ పెడుతుంది. ఒక్కసారి హాయిగా నవ్వేస్తే ఆ బాధే మనల్ని చూసి భయపడి పారిపోతుంది. ఏది నవ్వు, నవ్వు, నవ్వుంటుంటే అలా సంపంగి పూసినట్టు, సన్నాయి మోగినట్టు నవ్వాలి. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది. మబ్బు పట్టే కళ్ళు, తబ్బిబ్బుల ఏ ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగాడికి తోడు చలిగాలి రమ్మంది. ఎల్లువయ్యే ఈడు ఏడికి పోయేవాడు, ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో, ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో.
చిలక కొట్టే వేళ పిల్ల పాప నిద్రే పోయే వేళ కలలో కౌగిలే కన్నులు దాటాలా ఎదలే పొదరిళ్ళై వాకిలి తీయాల ఎదటే తుమ్మెద పాట పూల బాట వేయాల సందె పొద్దుల కాడ సంపంగిన బిల్ది అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది ఏడెక్కి పోయేవాడు ఎన్నడు వస్తాడు ఏమిస్తాడు ఎన్నడు వస్తాడు ఏమిస్తాడు మల్లె జాజి మత్తు జల్లే వేళ పిల్లగాలి జోల పాడే వేళ వానే వాగై వరదై పొంగే వేళ నేనే నీవై వలపై సాగే వేళ కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాలా పుట్టిన ఎన్నెల్లో పుట్టకలు కాగాల పగలే ఎన్నెల గుమ్మ చీకటి కవ్వలడ సందు బొత్తుల గాడ సంబంగి నవ్వింది అందగాడికి తోడు చలిగాలి రమ్మంది మబ్బు పట్టే కళ్ళు దబ్బిబ్బులయ్యే ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో సంద పొద్దుల కాడ సంపంగిన బిల్ది అందగాడికి తోడు చలిగాలి రమ్మంది సార్ సార్ చాలా ఘోరం జరిగిపోయింది సార్. ఓబ్లేశ్వరం ధారాసింగ్ ఎవరో విడిపించేశారు. నాకు శిక్ష పడాలని చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంటే నిజంగానే నువ్వు ఈ నేరం చేయలేదంటావా? లేదు సార్. అవునంకల్, ఆ మాట ఆ ముసలమ్మ తన నోటితో స్వయంగా చెప్పింది, నేను విన్నాను. అయ్యయ్యో, చాలా పెద్ద చిక్కొచ్చి పడింది. ఆ ముసలమ్మో ఆ రౌడీ వెధవో ఎవరో ఒకళ్ళు లేకపోతే రేపు కోర్టులో చిరంజీవిని రక్షించడం చాలా కష్టం. పైగా రేపే 10వ తారీఖు. రేపట్లోగా వాళ్ళిద్దరిని ఎలాగైనా పట్టుకుంటాను సార్. ఏవో కొన్ని ఆధారాలు సంపాదిస్తాను. అచ్చా పద. ఆగండి, మొత్తానికి ఎలాగైతేనే మీరిద్దరూ ఒకటయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. జీవితాంతం ఇలాగే ఉండాలని నా అభిలాష. వస్తా సార్. థ్యాంక్ యూ అంకుల్. జీవితాంతం. నేరస్తుడి వేలుముద్రలు సాధారణంగా ఇలా 5 వేళ్లు లేదా ఇలా 4 వేళ్లు పడతాయి. కానీ సుశీల గదిలో దొరికిన వేలుముద్రలు మాత్రం కొన్ని ఇలా 5 వేళ్లు, కొన్ని ఇలా ఉంగరం వేలు లేని వేలుముద్రలు దొరికాయి. హలో, ఇదిగో ఆ అర్చన నీ గురించి నోరు జారక ముందే దాని నోరు నొక్కాయి. ఆ చిరంజీవి గాడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా క్లూలు సంపాదించక ముందే వాడు గొంతు పిసికాయి. అంటే ఈ కథంతరికి మూల కారణం ఈయన అయి ఉండాలి. మై గాడ్.
ఇప్పుడు చెప్పరా, ఆ సర్వోత్తమరావుకి సుశీలకి ఏమి సంబంధం? రే 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 నీ శవాన్ని సీక్రెట్ గా అమ్మయ్యా, నాకేం తెలీదురా బామ్మర్దే. చెప్పకపోతే నేను చంపుతాను రా. రే నీ శవానికి సన్మానం చెయ్య, వదలరా చెప్తాను. ఆ సుశీల సర్వోత్తమరావు కూతురేనరా బామ్మర్దే. సర్వోత్తమరావు కూతురా? ఏమి నువ్వు చెప్పేది నిజమా? నీ సెల్లెలు శవం మీద ఒట్టరా బామ్మర్ది, నీతో అబద్ధం ఎందుకు చెప్తారా? రోజు తప్ప తాగి ఈ సూర్యు కింద పడుకోవడం నాకు అలవాటు. ఆ రోజు మందు సాలేదు, దెయ్యపిల్ల నిద్రట్టక గిలగిల కొట్టుకుంటూ ఉంటాను. ఒక కారు చాగినది, అందులో సర్వోత్తమరావు గారు దిగినారు. ఈ బామ్మర్దికి ఇయ్యాలప్పుడు ఏంటో ఏటి పనా అని తుప్పల సాటు నక్కలాగా ఇదిగిదిగిదిగిదిగో ఈ కిటికీ సాటు నిలబడి చూస్తాను. నువ్వు చెప్పిందంత యథార్థమే. నువ్వు నా కూతురువి, కానీ ఆ సంగతి లోకం ముందు ఒప్పుకోలేను. ఎందుకంటే నాకున్న పరువు, ప్రతిష్ట, పరపతి, హోదా అన్ని అగ్గిపుల్లతో గీసినట్టు పగ్గున మండి బూడిదైపోతాయి. దానికి నేను ఒప్పుకోలేను. సర్వోత్తమరావు గారు, తల్లిని పోగొట్టుకున్నాను, ఉన్న తండ్రిని కూడా లేడనిపించుకుని ఒంటరిగా ఈ సమాజంలో అనాథగా బ్రతకమంటారా? చెప్పండి. ఆ కర్మ నీకు పట్టనివ్వను. నీకు కావలసినంత డబ్బిస్తాను. ఇక్కడి నుంచి దూరంగా పోయి హాయిగా బ్రతుకు. చూడండి, కాలు జారి నాడదాని కూతుర్లా అష్టైశ్వర్యాలతో బ్రతకటం కంటే కనీసం తండ్రైనా ఉన్నాడు తృప్తితో పేదరికంలో బ్రతకటమే ఏ మనిషికైనా అదృష్టం. అందుకే నాకు డబ్బక్కర్లేదు. సమాజంలో మీ బిడ్డగా గుర్తింపు కావాలి. నీకా గుర్తింపు వచ్చిన రోజున సమాజంలో నాకు గుర్తింపు లేకుండా పోతుంది. కనుక లేని పోనాశలు పెట్టుకోకు. అది అసంభవం. కోర్టుకెక్కి మీరే నా తండ్రిని రుజువు చేసుకుంటాను. నీ నిర్ణయాన్ని మార్చుకోవా? మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంతేకాదు, మీరు నా తండ్రిని ఒప్పుకునే వరకు నిద్ర కూడా పోను. కొందరు నిద్రపోవడానికి జోకెట్టాలి, మరికొందరు నిద్రపోవడానికి జోలపాడాలి. నువ్వు నిద్రపోవడానికి ఏం చెయ్యాలో నేను నిర్ణయిస్తాను. ఆ అమ్మని పెర్మనెంట్ గా శవం చేసేస్తానని చెప్పి ఇట్టాగే వెళ్ళిపోయినాడు పెద్ద బామ్మర్ది. స్ఫూర్తి వీడి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళు. నేను అర్చన దగ్గర అలాగే. హలో, నేను అర్చని. అంకుల్ రూమ్ కనెక్షన్ ఇవ్వండి. దారాసింగ్ నేను చంపాడా? మరి ఎలా తప్పించుకున్నావు? మై గాడ్. చూడు, నువ్వు ఇంకేం మాట్లాడకు. తక్షణం ఆ ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాయి. ఆ ఇంట్లో మన వాళ్ళెవరో పగవాళ్ళెవరో తెలియడం లేదు. తిన్నగా ఫ్యాక్టరీకి వచ్చేసాయి. ఎందుకో నేను హాస్పిటల్కి వచ్చేస్తాను. నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఫ్యాక్టరీకి వచ్చేస్తున్నాను. నువ్వు రివాల్వర్ తీసుకు బయలుదేరు. వచ్చావా అమ్మా? నీకోసమే ఆతృతగా ఎదురు చూస్తున్నానమ్మా. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వచ్చాను. అబ్బా, నాకెంత భయం వేసిందో తెలుసా అంకుల్? నీకొక్క కారణంగా భయం వేసింది, నాకు మరో కారణంగా భయం వేసింది. అన్ని భయాల్ని ఆ రివాల్వరే తీరుస్తుంది. ఆ రివాల్వర్ ఎలా ఇవ్వమ్మా? అంకుల్, ఆ దారాసింగు ఆ పశువు నన్ను ఏం చేయబడా తెలుసా? వాణ్ణి అలా చెయ్యమని నేనే చెప్పి పంపాను. అంకుల్, నేను చెప్పినట్టు ఆ రాస్కల్ చేసుంటే ఈవేళ ఈ రివాల్వర్ కి నా చేతికి పని ఉండేదే కాదు. అంకుల్, ఏమిటి నువ్వు అనేది? నువ్వు వాణ్ణి నన్ను చంపమని? చచ్చిపోయే ముందు కొన్ని నిజాలు తెలిస్తే మూసేసిన లాకర్లో నల్ల డబ్బులు అప్పడుంటాయి. సుశీలను చంపించి ఆ నేరాన్ని చిరంజీవి మీదకి తోసింది నేను. సుశీల నా కన్న కూతురు. సుశీల నీ కూతురా? అవును. 20 సంవత్సరాల క్రితం నేను చేసిన పాపం సుశీల రూపంలో నన్ను వేధించసాగింది. తన తల్లిని నేను చంపేసిన విషయం రుజువులతో సహా బయట పెడతానని నన్ను భయపెట్టసాగింది. ఆ
ఆ రుజువులు బయటపడిన మరుక్షణం నేను ఉరికంబడం ఎక్కడం ఖాయమని నాకు బాగా తెలుసు. ఆ పరిస్థితుల్లో సుశీలను వదిలించుకోవడం తప్ప గత్యంతరం కనిపించలేదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా ఆ రాత్రి చిరంజీవి నాకు మంచి ప్లాన్ చెప్పాడు. నాకు గొప్ప ఆలోచన వచ్చింది. సుశీలను చంపేసి ఆ శవాన్ని చిరంజీవికి అప్పగిస్తే ఎలా ఉంటుందా అని. నేను అనుకున్నట్టుగానే నా ప్లాన్ అమలు జరిగింది. నా మాట నమ్మి చిరంజీవి జైలుకెళ్ళాడు. ఆ తర్వాత గవర్నర్తో నేను ఫోన్ చేయడం అబద్ధం, లోయలో కారు తోసేసిన ఆ కాలు విరిగినట్టు మీతో చెప్పడం అబద్ధం. నేను చేసిన తప్పొక్కటే, నెగటివ్స్ మర్చిపోవడం. అవి నీకు దొరుకుతాయని, వాటితో నువ్వు చిరంజీవిని రక్షిస్తావని నేను ఊహించలేకపోయాను. దాంతో కథ అడ్డం తిరిగింది. అందుకే ఓబులేసిన రంగంలోకి దించాను. ఇన్ని నిజాలు తెలిసిన చిరంజీవిని నిన్ను చంపకపోతే కాసేపట్లో చిరంజీవికి పడబోయే ఉరిశిక్ష నాకు పడుతుంది. ఈ నిజాలన్నీ మీ ద్వారా బయటపడకూడదని చిరంజీవి చరిత్రకు అక్కడ ఓబులేసిన ముగింపు రాయమన్నాను. ఇక్కడ నీ చరిత్రకు నేను ముగింపు రాస్తున్నాను. మీ ఇద్దరి తెలివితేటలకి ఓ అందమైన ముగింపు నేను ఈ విధంగా ఇస్తున్నాను. విష్ యు ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. మిస్టర్ సర్వోత్తమరావు, మీ నేరాలను మీరు ఒప్పుకుంటున్నారా? మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? సుశీల హత్య కేసులో ముద్దాయి సర్వోత్తమరావు క్రింది కోర్టు వారు విధించిన ఉరిశిక్షనే ఖాయపరచడమైనది. ఆపండి మిలాడ్. ముద్దాయి తరపున వాదించడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్ మిలాడ్, బోన్లో ఉన్న ఈ ముద్దాయి కన్న కూతుర్నే అతి దారుణంగా హత్య చేయించాడు. మేనకోడల్ని, మరో మనిషిని నిలువునా చంపడానికి ప్రయత్నించాడు. అంతేకాదు మిలాద్, చట్టాన్ని మోసం చేయాలనుకున్నాడు. ఇటువంటి మనిషికి ఐపీసీ 302 సెక్షన్ క్రింద ఉరిశిక్ష విధించి తెరాలి. He must be hanged by night till he is dead. బట్ మిలాడ్, ఈ ఉరిశిక్ష విధించడం వలన మనం సాధించేదేమిటి? అతి భయంకరమైన నేరం చేసిన ఒక ముద్దాయి ఒక్క క్షణం గిలగిల్లాడి హాయిగా ప్రాణం వదిలేస్తే చిన్న శిక్ష విధించటం, ఈజ్ ఇట్ రైట్, ప్రాపర్ ఆర్ జస్టిఫై? నో మిలాడ్, అసలు దోషికి శిక్ష ఎందుకు? తాను చేసిన తప్పు ఎంత భయంకరమైనదో తాను తెలుసుకోవడానికి, పశ్చాత్తాపడటానికి, మనసు మారటానికి, పరివర్తన చెందటానికి. నేరస్తుడు అనుక్షణం పశ్చాత్తాపంతో కుమిలిపోయి తాను చేసిన తప్పు తెలుసుకోవాలంటే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించండి. తన వాళ్ళకు దూరం చేయండి, రాళ్లు కొట్టించండి, ఇటుకలు మోయించండి, అతని శారీరకంగా మానసికంగా బాధపెట్టి బాగు చేసి ఆ బాగుపడిన మనిషిని మళ్ళీ ఈ సమాజంలోకి తీసుకురండి. ఒక మంచి పౌరుడిగా బతికే అవకాశాన్ని కల్పించండి. అంతేగాని ఉరిశిక్ష పేరుతో ఒక నిండు ప్రాణం తీయటం అన్యాయం, అనాగరికం, అతి దారుణం. మిలాడ్, ఏ మనిషి పుట్టుకతోనే హంతకుడు కాడు. పరిస్థితులు, వ్యక్తులు, సమాజం అతని హంతకుడు చేస్తాయి. న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడవలసిన న్యాయస్థానం అతన్ని హత్య చేస్తుంది. అతను ఆలోచించకుండా ఆవేశంతో హత్య చేస్తాడు. న్యాయస్థానం ఆలోచించి అధికారంతో హత్య చేస్తుంది. వాట్ ఎ ఫాలసీ, వాట్ ఎ పిటియబుల్ ఐరనీ, వాట్ ఎ రెడిక్యులస్ నెమెసిస్. ఉరిశిక్ష నేరస్తుని భయపెడుతుందని, చావు అతన్ని బెదిరిస్తుందని అనుకోవడం పొరపాటు.
ఒక పక్క ఉరులు తీస్తూనే ఉన్నారు, మరో పక్క నేరాలు జరుగుతూనే ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి. మరి ఉరిశిక్ష ద్వారా న్యాయం చట్టం సాధించింది ఏమిటి? ఒక మనిషికి ఉరిశిక్ష అమలు జరిగాక అతను నిర్దోషిని తెలిస్తే ఈ న్యాయస్థానం అతని కుటుంబాన్ని తిరిగి అతన్ని తీసుకొచ్చివ్వగలదా మిలాడ్? ఈ ప్రశ్న ఇంత సూటిగా ఎందుకు వేస్తున్నానో తెలుసా మిలాడ్? 20 సంవత్సరాల క్రితం ఇలాంటి న్యాయస్థానంలోనే ఒక నిర్దోషి దోషిగా నిరూపించబడి ఉరిత్రాటికి బలైపోయాడు. ఆఖరి నిమిషంలో ఆ అభాగ్యుడు కొడుకైన ఓ పసివాడు తన తండ్రి నిర్దోషని తెలిసి ఎలా రక్షించుకోవాలో తెలియక గుండెలు బాదుకుని ఏడ్చాడు మిలాడ్, గుండెలు బాదుకుని ఏడ్చాడు. ఆ పసివాడు మరెవరో కాదు మిలాడ్, నేనే. మిలాడ్, ఆనాడు మిమ్మల్ని ఈ సంఘాన్ని అడిగే అవకాశం నాకు లేకపోయినా ఈనాడు అడుగుతున్నాను. నా తండ్రి నాకు తెచ్చివ్వగలరా? చెప్పండి మిలాడ్, చెప్పండి. నాలాగా మీతో చెప్పుకోవడానికి అవకాశం లేని ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది అభాగ్యులు ఎంతగా కుమిలిపోతున్నారో మీకు తెలియదు మిలాడ్, తెలియదు. వాళ్ళందరి కన్నీటితోనైనా ఉరిశిక్షని ఈ రాజ్యాంగం నుంచి తుడిచేయాలి మిలాడ్, తుడిచేయాలి. బ్రతుకనేది భగవంతుడిచ్చిన వరం. చట్టం పేరుతో శిక్ష పేరుతో దాన్ని మన చేతులకు లాక్కోవడం అన్యాయం. జీవహింస మహాపాపం మన బుద్ధుడు నడిచే ఈ నేల మీద ప్రాణం పోసే భగవంతుడికి ఒక్కడికే ప్రాణం తీసుకునే హక్కు ఉందని చాటి చెప్పిన మహాత్మా గాంధీ పుట్టిన ఈ గడ్డ మీద, ప్రపంచ చరిత్రలో క్షమకు పుట్టిలేని ఈ పవిత్ర భారతదేశంలో ఉరి పేరుతో ఒక నిండు ప్రాణం తీయడం మన అందరూ సిగ్గుపడాల్సిన విషయం మిలాడ్. And now, Milord, I pray this honorable court to revise jurisprudence, abolish this barbarous punishment, strike off section 302 from our penal code. Milord, ఒక లాయర్గా కాదు, ఒక మనిషిగా అర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఉరిశిక్షని మన రాజ్యాంగం నుంచి రద్దు చేయించండి, రద్దు చేయించండి. అదే నా అభిలాష, అదే నా అభిలాష. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భగత్, సర్కారియా, రామస్వామి మొదలైన మేధావుల వ్యక్తిగత అభిప్రాయాన్ని అనుసరించి డిఫెన్స్ లాయర్ చిరంజీవి చేసిన వాదనను పరిశీలించిన పిమ్మట ముద్దాయి సర్వోత్తమరావు కోర్టు వారు ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడమైంది. ఈ కేసులో ముఖ్య దోషి అయిన భీమేశ్వరికి కూడా యావజ్జీవ శిక్షను విధిస్తూ ఆ నేరానికి సాయపడిన ఓబులేసుకు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించడమైంది. న్యాయమూర్తుల వ్యక్తిగతమైన అభిప్రాయం ఏదైనప్పటికీ రాజ్యాంగాన్ని మార్చి ఉరిశిక్షను రద్దు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి మాత్రమే ఉందని తెలియజేస్తూ ఆ శిక్ష రద్దు కావాలని మనసారా ఆశిస్తున్నాను.